హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు గిరిధర్. మీరు చూస్తున్నారు లారీ వాళ్ళ గురు. మనదైతే జిప్సం అన్లోడ్ అయ్యి సిమెంట్ లోడ్ అయ్యింది బండి. ఎక్కడైతే మనకి చెట్నాడు సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి. అయితే సిమెంట్ లోడ్ అయిన తర్వాత మేము షెడ్కి వచ్చి మేము ఏమేమి పనులు చేయించుకుంటాం ట్రిప్కి అసలు షెడ్కి వస్తే మాకు ఇక్కడ పనే ఉంటుందని అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా చూపిస్తా గురు. వెనకాల కనిపిస్తుంది కదా రవికిరణ్ టైర్ టెక్ సీట్ అని, ఇదే అనమాట మా కంపెనీ. ఇవన్నీ మా ఫరంబల్లే మా ట్రాన్స్పోర్ట్ షెడ్ అనమాట. ఇక్కడ మేము ఆపుకుని ఇంటికి వెళ్ళడానికైనా బండి పనులు చేయించుకోవడానికైనా సర్వీసింగ్ డెఫ్ ఆయిల్ గ్రీజు మొత్తం ఇక్కడే అనమాట. ఎలా ఉంటుంది ప్రాసెస్ ఏంటి అనేది అయితే చూపిస్తా. ఫస్ట్ మనం అయితే బండి సర్వీసింగ్లో పెట్టాలన్నమాట. సర్వీసింగ్లో అయితే 2 బళ్ళు ఉన్నాయి. కేరళ బండి బాబాయ్ ఒక ఆయన సిమెంట్ బండి ఉంది. ఆ బళ్ళు వచ్చేస్తే బయటికి మనం అయితే సర్వీసింగ్ పాయింట్లో పెట్టుకుని సర్వీసింగ్ అయితే చేయించుకుందాము. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది గురు ఈ వీడియో. సో ఈ వీడియోని పూర్తిగా చూడు. అలాగే ఈ వీడియో కనుక నీకు నచ్చినట్టయితే లారీ వాళ్ళ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకు గురు. ఆ 2 బళ్ళు అయితే సర్వీసింగ్ అయిపోయింది గురు, తీశారు. ఇప్పుడు మేము ఇద్దరం పెడతాం అనమాట. లేలేండి బాబాయ్ నేను. ఆయన పెట్టిన తర్వాత ఆయన పక్కనైతే నేను పెడతాను. ఇక్కడ సర్వీసింగ్ చేసే వాళ్ళకి వచ్చేసి కంపెనీ జీతం ఇస్తుంది గురు. 2 ఉంటారు. ట్రిప్కి వచ్చేసి 2 బళ్ళు కడుగుతారనమాట. ఇంచుమించుగా గంటన్నర అయితే పట్టిద్ది. సర్వీసింగ్ ఎన్నిసార్లు చేయించుకోవాలి, ట్రిప్కి ఒకసారి చేయించుకోవాలా 2 ట్రిప్కి ఒకసారి చేయించుకోవాలనేది మన ఇష్టం గురు. మనకి బండి ఎప్పుడు బాగాలేదనిపించినా లేదా ఏమన్నా పని చేయించాలనిపించినా చేయించుకోవచ్చు. అది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. సర్వీసింగ్ చేసినందుకైతే లాస్ట్లో వాళ్ళకైతే ఒక 20-30 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది గురు. అది మన ఇష్టం, ఆప్షనల్ అనమాట. వాళ్ళే ఇబ్బంది పెట్టరు. ఏంటంటే మేమే ఇస్తాం టీకని. బండి అయితే సర్వీసింగ్ పాయింట్లో పెట్టేశాం గురు. 7499 బాబాయ్ అను ఇది దాని పక్కన నేను పెట్టాను. ఏంటంటే ఇప్పుడు సర్వీసింగ్లో పెట్టాం కదా, టిఫిన్కి వెళ్ళారనమాట. సర్వీసింగ్ చేసేవాళ్ళు వచ్చాక చేస్తారు. ఈలోపు ఫైల్ తీసుకెళ్ళి ఆఫీస్లో లైన్లో పెడితే లెక్క రాసుకుంటానికి ఉంటుంది అనమాట. 2 ట్రిప్లు అయింది లెక్క రాసి. ఏంటంటే మనకి కొంచెం డబ్బులు అవసరం కాబట్టి 2 ట్రిప్లకు ఒకసారి లెక్క రాసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లెక్క రాసుకుంటే 2 రోజులకో 3 రోజులకో డబ్బులు వేస్తారనమాట ఆన్లైన్లో, ఫోన్పే కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానీ. ఇప్పుడు వెళ్ళి ఆఫీస్లో మనం లైన్లో పెట్టుకుందాం. ఎందుకంటే ఆ తర్వాత బళ్ళు పెరిగిపోయి కొద్దికి లెక్కకి క్యూ పెరిగిపోద్ది. ఒక్కతనే ఉంటాడు అన్న వెంకటన్న నేను రాసే అతను, ఇబ్బంది పడతాం. అందుకని నేను వెళ్ళి పెట్టేసుకుని వస్తా లైన్లో. ఇవి వచ్చేసి ర్యాంపులు గురు, 3 ర్యాంపులు. ఆ లాస్ట్ 2 ర్యాంపులు బళ్ళు పెట్టున్నాయి కదా, ఏం అలైన్మెంట్కి కూడా పనిచేస్తాయి. ఈ ర్యాంప్ వచ్చేసి ఓన్లీ టైర్లు అనమాట. లాస్ట్ ర్యాంపు ఇది వచ్చేసి అటు ఫస్ట్ రూమ్ వచ్చేసి ఓనర్ గారి రూము, మధ్యలోదేమో మేనేజర్ సూపర్వైజర్లు, ఇది ఏమో మనకి లెక్క రాసే రూమ్ అనమాట. వాటర్ తాగడానికి ఫ్రిడ్జ్ అన్నా. నెక్స్ట్ నాదే ఇక్కడ పెడుతున్నా ఫైలు. నేను వచ్చేసి ఇప్పుడు 2 ట్రిప్పులు కలిపి రాస్తున్నా గురు లెక్క. ఇంకా అది మన ఇష్టం మీద ఆధారపడి ఉండిద్ది అనమాట. ఒకళ్ళు అయితే నెలకు రాస్తారు, నెలన్నరకు రాస్తారు. ఏంటంటే ఇబ్బంది ఏమి ఉండదు. మొత్తం అడ్వాన్స్లు ఎంత ఇచ్చారు, ఆయిల్ ఎంత కొట్టించాం, కిరాయిలన్నీ ఆన్లైన్ అనమాట. మనం చెప్పైనా అంత ఆల్రెడీ ప్రింటెడ్ ఉంటుంది అక్కడ షీట్లో. ఇక్కడ మనకి గేట్ పక్కన నేడులో ఎయిర్ ఫిల్టర్లు ఉంటాయి. ఎయిర్ ఫిల్టర్లు అనమాట, పెద్ద ఎయిర్ ఫిల్టర్లు. కూర్చున్నాక డ్రైవర్లు ఏంటంటే సర్వీసింగ్ అయ్యేదాకా అలాగా నీడలో సేద తీరటానికి అనమాట. ఏంటంటే గురు నేను చూపించా కదా లెక్కకి ఫైల్ పెట్టా కదా, అక్కడ ఒక డ్రైవర్ లెక్క రాసేటప్పుడు ఇంకో డ్రైవర్ ఉండకూడదు అనమాట. రూల్ ఇది మా కంపెనీ రూల్. ఎందుకంటే స్టార్టింగ్లో తగాదాలైనాయి అనమాట. నువ్వు 700 ఎందుకు రాసావు, నువ్వు 800 రాసావు, నువ్వు ఎక్కువ రాసావు, నువ్వు తక్కువ రాసావు అని. ఇప్పుడు అతను 700 రాసాడు అనుకోండి ఒకసారి అన్లోడింగ్, నేను 800 రాసేవాడిని అనుకోండి, 100 తగ్గించి రాసావు, నీ వల్ల పోయింది నా కొడుకు అది ఇదని బూతులు తిట్టుకుని గొడవలు పడుతున్నారని. ఒక డ్రైవర్ లెక్క రాసేటప్పుడు ఇంకో డ్రైవర్ ఉండకూడదు. ఫైల్ పెట్టి వెళ్ళిపోవటమే. అది మా రూల్, ఇక్కడ మా కంపెనీలో రూల్ అనమాట. అందుకని ఫైల్ అయితే పెట్టి వచ్చేసా. మన బండి అయితే సర్వీసింగ్ స్టార్ట్ చేశారు. ఇక పూర్తిగా అసలు మామూలుగా ఉండదు గురు. మామూలుగా అయితే ఇదివరకు డీజిల్ ఆయిల్ సర్వీసింగ్ చేసేవాళ్ళు, డీజిల్ ఆయిల్ పెట్టి రుద్దేవాళ్ళు. ఇప్పుడు ఏంటో గత 6 నెలల నుంచి గమనిస్తున్నా అసలు డీజిల్ ఆయిల్ పెట్టి పామట్లా, నీళ్ళు కొట్టి పామేస్తున్నారు. ఏంటంటే మనం చేయగలిగింది ఏం లేదు, వాళ్ళు చేసినట్టు చేయించుకుంటామే. మనం మాట్లాడటానికి ఏం సరిపోదు.
బండి అయితే నీట్గా కడిగేసి పార్కింగ్ పాయింట్లో పెట్టేసా గురు. ఇప్పుడు వచ్చేసి మనకి బండికి సంబంధించిన పనులు ఏమన్నా ఉన్నట్లయితే మనకి సూపర్వైజర్ గారు అయితే ఉంటారు, వాళ్ళకి చెప్పాలి. ఒకవేళ పనులు ఏం లేవనుకుంటే గ్రీజు డెఫాయిల్ కొట్టించుకోవాలన్నమాట. గురు గ్రీజ్ డెఫాయిల్ కబ్దాలేగా అవి ఠీకే. మనోడు టైర్లు మేస్తారు అనమాట, వీళ్ళిద్దరు బీహార్ వాళ్ళే. టైర్లు డెఫాయిలు గ్రీజు మొత్తం వెళ్దాం అనమాట సెక్షన్. బండికి 100 రూపాయలు ఇవ్వాలి, వాళ్ళు కొట్టేస్తారు. ఈలోపు మనం వెళ్ళి ఒకసారి కలిసి వద్దాం. గిల్లింగ్ మొత్తం అన్నీ పెడతారా? 1200 రాడ్లు 4 వైపులు వెల్లింగ్ పెట్టి 2 పైన కింద వేరు. అది ఈ బెల్ట్ని టైట్ చేస్తే బెల్ట్ సెట్ మార్చుకుంటావేనా? ఎంత ఇద్దన్నా? సాయంకాలంకి అయితే చాలు, రేపు పొద్దున్నే వెళ్తాను. డ్రైవింగ్ సీటు వైర్ అయితే వెళ్ళించడానికి సీటు ఊడదీస్తున్నారు గురు మేస్త్రి గారు. ఇది ఏంటంటే బెల్ట్ది అంత కంఫర్ట్గా ఉండదు, ఊరికే స్ప్రింగ్ లూజ్ అవటం అలా అవుద్ది. ఎందుకంటే మనం కొంచెం హెవీ వెయిట్ ఛాంపియన్ కదా గురు, అందుకని. అదే వైర్లది అయితే చాలా బాగుంటుంది. దానికి ఒకటే డ్రాబ్యాక్ గురు, ఏంటంటే జారుతూ ఉంటుంది కూర్చుంటే, అదొకటే తప్ప అన్నిటికీ బాగుంటుంది అనమాట. వేసవకాలం కూడా ఫైల్స్ అటువంటివి రాకుండా ఉంటాయి, ఎందుకంటే లాంగ్ జర్నీలు చేస్తూ ఉంటాం కదా. అందుకని అయితే వైర్ అయితే వెళ్ళిస్తున్నాను అనమాట. ఈ బెల్ట్లో ఎన్ని తీసేసి రాడ్లు పెట్టి మనకు నీట్గా వెళ్ళేస్తారనమాట, నీట్గా వస్తుంది సీటు. 2 మర్డర్ కేసులు ఉన్నాయి ఈయన మీద ఒక మర్డర్ కేసు. బీహార్ నుంచి పారిపోయి ఇచ్చారనమాట ఇక్కడికి. మన బండికి గ్రీజ్ కొట్టడం అయితే స్టార్ట్ చేశారు గురు. వీళ్ళిద్దరు కొట్టేస్తారనమాట, ప్రతి బండికి వాళ్ళే కొట్టేది. మామూలుగా గ్రీజ్ వచ్చేసి గురు కట్టలకి ప్రతి 1000 కిలోమీటర్లకు ఒకసారి కొట్టేవాళ్ళం నేను క్లీనర్గా చేసేటప్పుడు. అలాగే జాయింట్లకి క్రాసులకి 2 ఒకటే, వాటికి ప్రతి 500 కిలోమీటర్లకు ఒకసారి కొట్టేవాళ్ళం అనమాట. అది నార్మల్ గ్రీజ్ అనమాట, 100 రూపాయల ప్యాకెట్. ఇప్పుడు మా కంపెనీలో ఏంటంటే గురు, ఇప్పుడు ఏదైతే గ్రీజ్ గా ఉందో దాని నిండా అయితే బేరింగ్ గ్రీజ్ పెడతారనమాట. బేరింగ్ గ్రీజ్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటుంది అనమాట, కొంచెం క్వాలిటీ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ కొడితే మేము ఒరిసా వెళ్ళి వచ్చేంత వరకు అది నిలబడిద్ది అనమాట, ఏ ప్రాబ్లమ్స్ అయితే రావట్లేదు. గ్రీజ్ కొట్టడం కంప్లీట్ అయిపోయింది గురు మన బండికి. నెక్స్ట్ వచ్చేసి డెఫాయిల్ అనమాట. ఇప్పుడు ఈ 2 ట్యాంకులు కనిపిస్తున్నాయి కదా, ఇవి 2 డెఫాయిల్ గురు. ఒక్కో ట్యాంక్ వచ్చేసి 1000 లీటర్లు అంట. ఇలా 2 ట్యాంకులు అయితే ఉంటాయి గురు. ఏంటంటే రోజుకి వచ్చేసి ఒక 5-6 బళ్ళకి అయితే పోయాల్సి ఉంటుంది కదా, మనం లూజు తీసుకుంటేనే ఫార్మల్గా మిగులుతాయి గురు. అలా కాకుండా టాటా కంపెనీ బకెట్లు ఒక్కో బకెట్ 1300-1400 పెట్టుకోవడాలంటే చాలా రేట్ అయితే అవుద్ది. ఇది సేమ్ పెట్రోల్ బంక్ లో మనకు గన్ ఉంటుంది కదా, ఆ టైప్ అయితే ఇలా ఉంటుంది గురు. దీంట్లో అయితే పట్టి మనకు పోస్తారనమాట వాళ్ళే, మనకు సంబంధం లేదు. ఈ గ్రీజ్ కొట్టి మనకి డెఫాయిల్ ఫిల్ చేసినందుకు గురు ఒక 100 రూపాయలు మామూలు అయితే వాళ్ళకి అంతే. ఇది మట్టి కంపల్సరీ అనమాట, ఇస్తేనే చేస్తారు, లేదంటే మనం చేసుకోవాలన్నమాట ఆ పని. గ్రీజ్ కొట్టుకుని డెఫాయిల్ మనం పోసుకోవాలి. ఏంటంటే మా కంపెనీలో క్లీనర్లు ఉండరు కదా గురు, ఒకళ్ళమే చేసుకుంటాం చాలా కష్టం, అందుకని అయితే ఈ సిస్టమ్ అనమాట. మా కంపెనీలో మ్యాక్సిమం అందరూ డబ్బులు ఇచ్చి కొట్టించేస్తారు గురు, ఎవరు సొంతంగా చేయరు. ఎందుకంటే ఆ డెఫాయిల్ దగ్గర 2 సార్లు అయితే పోయాలి. ఏంటంటే సైడ్లో వస్తే మొత్తం అయిపోద్ది డెఫాయిల్. ఆ 2 క్యాన్లు మోసుకుని చొక్కలమే పోసుకుని ఇదంతా ఎందుకని 100 రూపాయలు ఇచ్చేస్తాం అనమాట, వాళ్ళే చేసేస్తారు శుభ్రంగా. మనకి ఈ డెఫాయిల్ పెట్టడంతో మన బండి మెయింటెనెన్స్ అంతా కంప్లీట్ అయిపోయింది గురు. మనకి టైర్ వర్క్ ఏం లేదు, అలాగే మెకానికల్ వర్క్ కూడా ఏం లేదు. కాబట్టి లెక్క రాసుకుంటే మన పని అంతా అయిపోయిద్ది. ఇంటికి వెళ్ళిపోయి రేపు పొద్దున్నే బయలుదేరచ్చు అనమాట. నా లెక్క కూడా అయిపోయింది గురు, 16 రోజులు లెక్క రాశాను. 25,100 అయితే వచ్చిందనమాట కమిషను. 1 గంట అయిపోయింది. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా గురు. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని రేపు పొద్దున అయితే బయలుదేరుతాను అనమాట. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా గురు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లారీ వాళ్ళ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోండి. బాయ్.